టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై మంత్రి మల్లారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఫిర్యాదిగూడ బీఆర్ఎస్ కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి మంత్రి మల్లారెడ్డి, మేయర్, కార్పొరేటర్లు పాలాభిషేకం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఎన్నికల స్టంటేనా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు అవును అంటూ సమాధానమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు మంత్రి మల్లారెడ్డి. మళ్ళీ అంతలోనే సర్దుకొని ఎన్నికల కోసమే అనుకోండి, ఏమైనా అనుకోరి, కార్మికులైతే ఎంతో సంతోషిస్తున్నారని మంత్రి మల్లారెడ్డి కేసీఆర్ను కొనియాడారు. ఆర్టీసీ కార్మికులంతా ఎంతో ఇబ్బంది పడ్డారు, ఎంతో నష్టాలు పోతుంది వాళ్ళకు. గత ప్రభుత్వాలు ఎప్పటి సందా ఉండే ఆర్టీసీ కార్పొరేషన్ కానీ ఎవరు పట్టించుకోలే, నష్టాలలో పోతుంది, పట్టించుకోలే. మా సీఎం కేసీఆర్ గారు వచ్చినాక నెలకు 15,000 అయినా ఎంత నష్టమైనా భరిస్తూ 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 వచ్చింది. వాళ్ళు కూడా మన బిడ్డలే, వాళ్ళు కూడా మన కార్మికులే, మన తెలంగాణ బిడ్డలని చెప్పి పెద్ద ఎత్తున మన క్యాబినెట్లా పెద్ద ఎత్తున డబల్ కా బిడ్డ, డబల్ ధమాకా వాళ్ళు ఊహించలే. ఇవాళ వాళ్ళందరినీ కూడా ఒక ప్రభుత్వం ఉద్యోగులకు ధీటుగా వాళ్ళకి సమానంగా అన్ని స్కేళ్ళు ఇస్తూ వాళ్ళకి అన్ని రకాలు ఇస్తూ వాళ్ళని ప్రభుత్వంలో కలుపుకుంటే బాగుంది. ఎన్నికలు అనుకో, మా రాజకీయ పార్టీ ఏమనుకుంటావు, ఎన్నికలే అనుకో, ఏదని అనుకో. కార్మికులకైతే న్యాయం జరిగిందా లేదా, ఇలా వాళ్ళ భవిష్యత్తు మంచిగా అయిందా లేదా, వాళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినా లేదా, వీళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగాలు ట్రీట్మెంట్ చేస్తున్నామా లేదా, అది ఆలోచన. ఎన్నికలు అంటావు అది అంటావు, ఎన్నికలు ఎట్లయినా ఎన్నికల పోతే ఎట్లయినా ఎన్నికల స్టంట్ ఉంటుంది. అది రాజకీయ పార్టీ కానీ చేసే దిల్లు ధైర్యం కావాలి. వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగాలుగా మార్చాలంటే ఎంత ధైర్యం కావాలి, ఎంత ఫండ్స్ కావాలి, ఎంత దిల్లు కావాలి. అది మా కేసీఆర్కే ఉంది. జన్మన్నాడు.